2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతమైందన్నారు. 2 లక్షల మంది సభకు వస్తారని ఊహించామని, కానీ 3 లక్షల మందికి పైగా వచ్చారని తెలిపారు. బెదిరించి సభకు తీసుకొచ్చామని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బెదిరిస్తే లక్షల మంది ఎలా వస్తారని ప్రశ్నించారు. కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తొలి ఏడాదిలోనే సూపర్ 6 హామీలు అమలు చేశామని చెప్పారు. భవిష్యత్తు సుపరిపాలన అందిస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని హామీనిచ్చారు. జగన్ అధికారంలో ఉండగా ఒక్కసారైనా ప్రజల్లోకి వచ్చారా అని పల్లా నిలదీశారు. ప్యాలెస్ లో ఉంటూ ఫేక్ ప్రచారాలు చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు జనంలో ఉండే నాయకుడన్నారు. అమరావతి విశాఖ స్టీల్ ప్లాంట్ రైతుల విషయంలో వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అనే విజయోత్సవ సభకి ఆ సభని విజయవంతం చేసినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ చాలా మందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే మబ్బు పెట్టి 10 మందినో 20 మందినో తేగలరు, కానీ లక్షల మందిని మాత్రం తేలేరు. మేము ఈ సభకి 2 లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం, కానీ వాస్తవానికి సుమారు 3 లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. గతంలో కానీ మీరు చూసుకుంటే బలవంతంగా తీసుకువెళ్ళడం, మళ్ళీ ఆ గేట్లు బంద్ చేయడం మీరు చూసినటువంటిదే. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అనే విజయోత్సవ సభకి ఆ సభని విజయవంతం చేసినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ చాలా మందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే మబ్బు పెట్టి 10 మందినో 20 మందినో తేగలరు, కానీ లక్షల మందిని మాత్రం తేలేరు. మేము ఈ సభకి 2 లక్షల మంది దాకా